నమస్కారం. ఈ రోజు మనం రామగుండంలోని శ్రీ సీతారామ స్వామిచంద్ర స్వామి దేవాలయంలో ఉన్నాము. ఈ దేవాలయం అనేటువంటిది 1108వ సంవత్సరంలో కూడా 7వ రాజు నిర్మించారని ఇక్కడ చారిత్రాత్మక విషయాలు చెప్తున్నాయి. కానీ ఈ దేవాలయము ఏ రాజు చేతిలో కానీ ఎవరి ఆధ్వర్యంలో నిర్మించారు అన్నటువంటిది ఇప్పటి వరకు ఎలాంటి విషయం కూడా తెలియదు. దేవాలయంలో కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుపుతూ ఉంటారు. ఈ 5 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో కూడా ఉదయం సాయంత్రం 2 పూటల కూడా ఇక్కడ హోమం అనే కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క పల్లకి సేవ దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ జరుగుతుంది. దాన్ని ఇక్కడ బలిహరణాలు అని అంటారు. కళ్యాణం కన్నా ముందు వైష్ణవ సంప్రదాయం ప్రకారం అధ్యానోత్సవం అనే కార్యక్రమం జరుగుతుంది. ఆ తదుపరి శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని 5 రోజుల కనుక ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది.